ఈరోజు 28 తేదీ నాడు మాడుగుల మండలం జాలంపల్లి వద్ద ఉన్న పెద్దేరు రిజర్వాయర్ నుంచి వ్యవసాయానికి రైతులకు నీరు విడుదల చేసిన మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్ గారు, సోదరుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు భక్తుల తాతయ్య బాబు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీబీజీ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు మరియు మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి స్థాయి నీటి మట్టంతో ఏదైతే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ ద్వారా నిండి మనం ఏదైతే మిగిలిన వాటర్ని కిందకి పంపడం జరుగుతుంది. అదృష్టవశాత్తు నిన్న మొన్న 4 రోజులు వర్షాలు పడటం వలన రైతాంగం దమ్ముడు స్టార్ట్ చేశారు, వరి నాట్లు ప్రారంభించారు. అయినా ఆనవాయితీ ప్రకారంగా మనం ఎందుకని మనం స్టాండ్ పైగా వెళ్ళి వాటర్ రిలీజ్ చేసాం. ఇంకా అదృష్టం అంటే ఇంకొక 2 రీజన్స్కి అంటే 2 స్పెల్స్కి మనం తెలుగులో రేవజం అంటాం. 2 రేవజాలు సరిపడా నీరు ఇందులో ఉంది. ఇన్ఫ్లో కూడా 400 దగ్గర ఇన్ఫ్లో వస్తుంది. అంటే మనకి ఈ సంవత్సరం నా తల్లి దయ వల్ల, భగవంతుని దయ వల్ల, ఆ బోధికొండమ్మ దయ వలన ఇప్పుడు అనుకుంటున్నాం రైతాంగం తాలూకా భక్తి వలన ఈవేళ మనకు పెద్దేరు నుంచి ఏదైతే ఆయకట్టు ఉందో 16,000 ఎకరాలు చిల్లరి అంత సంపూర్ణంగా నీరు అందించే అవకాశం ఉంది. ఇది చిల్లరి కానీ, తాచేరి కానీ, ఇలాంటివన్నీ కోణం కానీ ఉన్నాయి. మొన్నే అసెంబ్లీలో రామానాయుడు గారికి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం విజిట్ చేసిన తర్వాత వారికి అత్యవసర రిపేర్స్కి, ఎందుకంటే చూసాం ఇప్పుడే అక్కడి నుంచి జనరేటర్ ఉంది, ఇక్కడ మాన్యువల్ వర్క్ చేస్తున్నాం. అదే మనం రిపేర్ చేసుకుంటే ఎలక్ట్రికల్ ద్వారా ఒక బటన్ నొక్కగానే వాటర్ కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇదే కాదు, రేపు ఎమర్జెన్సీగా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయాలంటే దాని కూడా పవర్ సఫిషియెంట్గా ఉంటే జనరేటర్స్ ఉన్నాయి కనుక ఆ రిపేర్ చేసుకోగలిగితే అత్యవసరం ఎఫ్డీఎల్ వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మనం గేట్ని ఈజీగా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ రిపేర్స్ కూడా గౌరవ రిసోర్సెస్ మినిస్టర్ గారిని మొన్నే నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. రేపు బడ్జెట్ ఇంకా అవ్వలేదు, ఓటర్ అకౌంట్ కూడా అవ్వలేదు. కాకపోయినా సరే మెయింటెనెన్స్ గ్రాంట్ వరకు మనకి పెద్దేరికి ఇవ్వడానికి కూడా అంగీకరించారు. త్వరలో డబ్బులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఏదైనా అంత సహకారంతో రైతులు, మా ఎంపీ గారి బ్రదర్ సురేష్ నాయుడు గారు వచ్చారు.